సో హై టు ఆల్, మీరు తమిళ చూస్తే మీకు ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పటికి ఏంటని చెప్పేసి. ఓకేనా? సో మీ అందరికి తెలిసిన విధంగానే మన ఏపీ ట్రిపుల్ ఐటీలో అయితే 4 క్యాంపస్లు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఒకటి నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం. ఓకేనా? ఈ 4గిట్లో ప్లేస్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఏ క్యాంపస్ బెస్ట్ ఉంటుంది. సో మనం ఏ క్యాంపస్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే మీకు డౌట్ రావచ్చు, బ్రో చూస్ చేసుకునే క్యాంపస్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము అది. సో అది కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఆల్సో మీకు వచ్చిన మార్క్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్లీ ప్రిఫరెన్స్ పెట్టడం వరకే మన వంతు. ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత మనకి సీట్ రావాలా వద్దనేది ఇంకా ఇంటర్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ట్రిపుల్ ఐటీలో డిపెండ్ అయి ఉంటుంది, మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా. ఓకేనా? బట్ ఈ 4గిట్లో కంపేర్ చేసుకుంటే టాప్ నాచ్ ఏవి నూజివీడును ఇడుపులపాయ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాంపస్లు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా క్యాంపస్లు, సేమ్ ఇలా అయితే మీరు ఊహించుకోవచ్చు అనమాట. నూజివీడును ఇడుపులపాయని ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. 2 క్యాంపసెస్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అప్రాక్సిమేట్లీ ఒక 10 to 20 acres అయితే మీకు కాలేజ్ ఉంటుంది. చాలా పెద్ద కాలేజు. ఆర్కే వెళ్ళి మొత్తం మీకు తిరగడానికి 1 hour పడుతుంది. సో చూసుకోండి, మీ ఇమేజ్ వదిలేస్తున్నాను, అంత పెద్ద కాలేజ్ ఉంటుంది. ఫెస్ట్లు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈవెంట్స్ కానీ చాలా బాగా జరుగుతాయి. అని కంపేర్ టు ఈ రెండింటికి జరగవా బ్రో అంటే జరుగుతాయి, బట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఒంగోలుకును శ్రీకాకుళంకి ఇవి కొత్తగా పెట్టిన క్యాంపస్లు, అంటే కొత్త అంటే కాదు, పెట్టి 6 years అవుతుంది. దీనికంటూ ఇప్పుడు ఇలాంటి క్యాంపస్లు లేవు అనమాట. ఒంగోలుకి శ్రీకాకుళంకి ఇప్పుడు రెండింటికి కూడా క్యాంపసెస్ ఉన్నాయి, విడివిడి క్యాంపస్లు. ఒంగోలు పెద్దది, శ్రీకాకుళం కూడా పెద్దది. బట్ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ పాత కాలేజీలు కాబట్టి పెద్దగా ఉంటాయి, ఇవి కొత్తగా పెట్టినాయి కాబట్టి అంత పెద్ద క్యాంపస్లు, క్లాస్ రూమ్లు, ఏసీలు ఉండవు అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీకు క్లాస్ రూమ్లో ఏసీలు కావాలనుకుంటే మాత్రం నూజివీడును ఇడుపులపాయలు అయితే మీకు క్లాస్ రూమ్స్ ఏసీలు ఉంటాయి, సెంట్రల్ ఏసీ ఉంటుంది క్లాస్ రూమ్కి. చైర్స్ కూడా చాలా బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగుంటుంది. ఒంగోలుకి శ్రీకాకుళంకి అయితే ముందు క్యాంపస్ ఉన్నవి గొప్ప, ఇంకా ఏసీల తర్వాత పక్కన పెట్టండి. ఓకేనా? సో నూజివీడు ప్రిఫర్ చేసుకుంటే ఏంటి ప్రయోగం? సో క్యాంపస్ ప్లేస్మెంట్ బాగా వస్తాయి, అండ్ ఆల్సో పెద్ద క్యాంపస్. సో ఎడ్యుకేషన్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. సో చాలామంది ఆడికి వస్తారు కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ ఐటీ చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ జిల్లాలో మీరు చదువుకుంటే సో అందరి మైండ్ సెట్లు కూడా ఒకేలా ఉంటాయి మీ జిల్లా వాళ్ళు కాబట్టి, ఆ మ్యాక్సిమం మీలాగా ఉంటాం అందరూ కూడా. సో అప్పుడు మనం డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే మన మైండ్ డెవలప్ చేసుకుంటే చాలా తక్కువ ఛాన్సెస్. ట్రిపుల్ ఐటీకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ప్రతి క్యాంపస్ చెప్తుంది, ఒక్క క్యాంపస్ కాదు, ప్రతి క్యాంపస్లో శ్రీకాకుళం నుంచి కింద రాయలసీమ వరకు. ఓకేనా? శ్రీకాకుళం నుంచి కింద రాయలసీమ వరకు అందరూ ఉంటారు. ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి క్యాంపస్లో ఉండాలి, ఇది రూల్ అది. సో ఉంటారు కూడా. ఇందులో చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది ఉంటారు ప్రతి క్యాంపస్లో. ఓకేనా? ఇప్పుడు లొకాలిటీ ఉంటారు. ఇప్పుడు నూజివీడులో విజయవాడ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇడుపులపాయలో రాయలసీమ రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవుట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కువ మెజారిటీ. ఒంగోలులో ప్రకాశం వాళ్ళు ఎక్కువ ఉంటారు. శ్రీకాకుళంలో శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ లోకల్ కాబట్టి, ఎవరి లోకల్ వాళ్ళది. ఓకేనా? ఈ లోకల్లో అప్రాక్సిమేట్లీ ఒక 40% వరకు వాళ్ళ కాకుండా మిగతా 60% వరకు అందరూ ఉంటారు. ఇప్పుడు నూజివీడులో శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ మొత్తం అందరూ ఉంటారు. అలానే అన్ని క్యాంపస్లో కూడా అందరూ ఉంటారు. ఓకేనా? సో మీకు వర్క్ లైఫ్ స్టైల్ పరంగా అంతా బాగానే ఉంటుంది, అన్నీ ఒకేలా ఉంటాయి. బట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే నూజివీడును ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఎడ్యుకేషన్ కూడా అప్రాక్సిమేట్లీ అంత సేమ్ స్ట్రిక్ట్గానే జరుగుద్ది. ఒక్క క్యాంపస్ డిఫరెన్స్ మాత్రమే, ఇది కొంచెం పెద్ద క్యాంపస్లు, చిన్న క్యాంపస్లు, అంతే. డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా. ఓకేనా? సో
సో ప్లేస్మెంట్ పరంగా మనకి ఇవి పెద్ద క్యాంపస్ కాబట్టి దీనికి ముందు ప్రిఫర్ చేస్తారనమాట. దాని తర్వాత ఒంగోలు శ్రీకాకుళం ప్రిఫర్ చేస్తారు. ఓకేనా. సో ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనుకుంటే నూజివీడు ఇడుపులపై పెట్టుకోండి. ఈ రెండింటిలో ఏదో పెట్టుకోవాలి బ్రో మాకు డౌట్ ఉంది అంటే ఓకేనా. సో ఎవరికైతే ప్రకృతి వాళ్ళు ఉంటారు కదా, సో నేచర్ లవర్స్ ఉంటారు, ఇప్పుడు మాకు నేచర్ ఖచ్చితంగా చల్లగా ఉండాలి, నెమళ్ళు అరుపులు వినిపించాలి, పులులు సింహాలు కనిపించాలి, ఉండవు మ్యాక్సిమం. ఓకేనా. నేను చెప్తున్నా చల్లగా ఉండాలి, కాలేజీ కాకుండా మాకు అట్మాస్ఫియర్ ఫీలింగ్ కూడా రావాలి అనుకునే వాళ్ళు ఇడుపులపై పెట్టుకోండి. ఇడుపులపై ఎక్కడ ఉంది? రాయలసీమలో ఉంది. రాయలసీమ అంటే ఎండ ఎక్కువ ఉంటుంది. బ్రో ఇదేంటి బ్రో ఎండ ఎక్కువ ఉంటుంది నువ్వు చల్లగా ఉంటావు అంటే, సో ఇడుపులపై కొండ పక్కన ఉంటుంది. సో కొండ యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి? మార్నింగ్ అయితే వేడిగా ఉంటుంది, నైట్ చల్లగా ఉంటుంది. సో నేను చెప్పడం కాదు, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఇడుపులపై వచ్చుంటే వన్స్ వచ్చేసిన తర్వాత రైల్స్ వచ్చేసిన తర్వాత ఇడుపులపై వచ్చుంటే మీకు వెళ్ళాక అర్థమవుద్ది, బ్రో నువ్వు చెప్పిన కరెక్టే బ్రో చల్లగా ఉంది బ్రో అంటారు. అక్కడ పేరుకి రాయలసీమ కానీ క్యాంపస్ మనం చల్లగా ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఫ్రీక్వెంట్లీ వర్షాలు పడుతూ ఉంటాయి అక్కడ. రాయలసీమ కానీ ఇడుపులపైలో మాత్రం వర్షాలు పడతాయి, అదే మ్యాజిక్ కాడే ఏంటో నాకు అర్థం కాలేదు. సో నూజివీడు అయితే మనకు తెలిసిందే కదా, నార్మల్ విజయవాడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour జర్నీ ఉంటుంది. ఓకేనా. సో మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. సో నూజివీడు కూడా మనకి టౌన్ దగ్గర ఉంటుంది కాబట్టి అంత అట్మాస్ఫియర్ పరంగా అంత చల్లగా ఉండకపోవచ్చు, కొంచెం వేడిగానే ఉంటుంది. ఓకేనా. విజయవాడ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో ఒంగోలు అయితే మనకి తెలిసిందే కదా, ఒంగోలు అంటేనే ఫస్ట్ వేడి. సో వేడిలో మనకి ఒంగోలు కాలేజ్లో కూడా వేడిగానే ఉంటుంది మొత్తం అప్రాక్సిమేట్లీ. ఈ 4 క్యాంపస్లు కూడా చెప్పండి, 4 క్యాంపస్లు కూడా టౌన్ దగ్గరగానే ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 10 to 15 kilometers దూరంగానే ఉంటాయి 4 క్యాంపస్లు కూడా. అది మ్యాక్సిమం రేంజ్, అది రూల్స్ అవి, అంత దూరంగా పెట్టాలి. ఓకేనా. శ్రీకాకుళం అయితే అంత వేడిగా ఉండకపోవచ్చు, అంత చల్ల కూడా ఉండకపోవచ్చు, నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ దగ్గర కాబట్టి కొంచెం దగ్గర కాదు, ఉంటుంది ఒక 20 km 30 km ఉంటుంది. జస్ట్ ఆ వైబ్స్ తగులుతాయి అనమాట ఒంగోలుకున్న శ్రీకాకుళంకి, బీచ్ వైబ్స్ తగులుతూ ఉంటాయి. అంటే అట్మాస్ఫియర్ హ్యూమిడిటీ ఉంటుంది కదా, అందుకే రెండు కొంచెం వేడి కనిపిస్తాయి మీకు. శ్రీకాకుళం కూడా అంత వేడిగా ఉంటుంది, బట్ కొంచెం వేడి. ఇడుపులపై చల్లగా ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, వర్షాలు, పక్షులు, ఈ నెమళ్ళు, పక్కన నెమల్ పార్క్ ఉంటుంది ఇడుపులపై పక్కన, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఓకేనా. నెమళ్ళు ఉంటాయి కదా. సో ఇదనమాట ఓవరాల్గా చెప్పేశాను. ఇంకా ప్రిఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఇంక మీ ఇష్టం, మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలో దాని ప్రకారం పెట్టుకోవచ్చు. ఏ కాలేజ్కి వెళ్ళినా బయటకు వచ్చేది మనం తెలిసిందే కదా, నిప్పు లాంటి నిరుద్యోగులుగానే బయటకు వస్తాం. ఏ క్యాంపస్కి వెళ్ళినా సరే మనం చదివితే కానీ అక్కడికి వెళ్ళలేం. సో ఇక్కడ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే, బయట కాలేజ్తో పోల్చుకుంటే బయట కాలేజ్లో స్క్రాప్ 80% ఉంటుంది, 20% వరకు గుడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి 90% గుడ్ ఉంటే 10% స్క్రాప్ ఉంటుంది. సో 90% అందరూ నీలాంటి వాళ్ళే, అంటే నువ్వు ఇన్ ద సెన్స్ చదివిన వాళ్ళే ఉంటారు 90% కూడా. మనం మామూలుగా 10th క్లాస్లో అందరిలో టాప్ రావడం వేరు, IIITకి వెళ్ళి అందరిలో టాప్ రావడం వేరు, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ చదివిన వాళ్ళు వస్తారు, మ్యాక్సిమం 90% చదివిన ఉంటే 10% రొడ్డ వస్తుంది, తెలిసిందే కదా. సో రొడ్డ ఇన్ ద సెన్స్ స్క్రాప్, అండ్ లైక్ కాపీ కొట్టిన వాళ్ళు రావచ్చు, లేకుంటే లక్క బట్టి మార్క్స్ రాసిన రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అలా అనమాట మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇంకా వద్దు, వీడియో ల్యాగ్ అయిపోతుంది. సో ఇదన్నమాట మీకు ఓవరాల్గా చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. ఇంకా మీరు ఏ క్యాంపస్కి వెళ్తారో మీ ఒపీనియన్ అనమాట. లేదు బ్రో నువ్వు సజెస్ట్ చేయంటే నేను కూడా చెప్తాను, ప్రిఫరెన్స్ పెట్టుకున్నప్పుడు ఏ క్యాంపస్ ఫస్ట్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలని చెప్పేసి వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. సో అది తెలియాలంటే మన ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఫాలో కొడుతూ ఉండండి, అండ్ దాని ప్రకారం మీకైతే ఇన్ఫో వస్తూ ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీ డౌట్స్ని కూడా కామెంట్ చేయండి. సో అందరూ చూస్తున్నారు, ఏమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్లు కొడట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. ఓకేనా. సో చూడడమే కాదు, మనకు కూడా ఎంకరేజ్మెంట్గా కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఓకేనా. దాని ప్రకారంగా మనం అప్కమింగ్ వీడియోస్ వస్తాయి అన్నమాట. మీరు సైలెంట్గా ఉంటే ఇంకా 1 monthలో నోటిఫికేషన్ రాబోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా? సో ముందుగానే అప్లికేషన్ ఫామ్ పెడితే మనకు ముందు ప్రయారిటీ ఉంటుంది. సో అంటే ముందు పెట్టేస్తే మనకి సీట్ వస్తుందని చెప్పలేము. ముందు అప్లికేషన్ ఫామ్ పెడితే
వాళ్ళ చేతుల్లోకి ఆ అప్లికేషన్ ఫామ్ ముందు వెళ్తుంది. సో ప్రిఫరెన్స్ అన్నీ బాగుంటే ముందు నీకు ప్రిఫర్ చేస్తారు, మార్క్స్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది అంతా. ఓకేనా? సో లేట్గా పెట్టామనుకో వన్స్ వాళ్ళు ఫిల్ అవుతూ ఉంటారు, లాస్ట్ ఇంకా మిగిలిపోయేసరికి ఇంకా లాస్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో అందుకనే కీప్ ఇన్ టచ్. ఇంకొక వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం. ఓకేనా? సో టేక్ కేర్.